ఉన్నటువంటి శ్రీకాకుళంలో వెదర్ అంతా మారిపోయింది కదా. దానికి కారణం ఏంటంటే లాస్ట్ 4 months నుండి మన ఇండియాలో యాక్టివ్గా ఉన్న ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్ అనేది ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయి నిన్నటి నుండి నార్త్ ఈస్ట్ మాన్సూన్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంటర్ అయ్యింది. సో ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ యాక్టివ్ కండిషన్లోకి రాగానే మన శ్రీకాకుళంలో వర్షాలు పడడం స్టార్ట్ అయ్యాయి. శ్రీకాకుళంతో పాటు ఇతర కోస్తాంధ్ర జిల్లాలో కూడా వర్షాలు అనేవి పడుతుంది. సౌత్ వెస్ట్ మాన్సూన్ లో విండ్ డైరెక్షన్ సౌత్ నుండి ఉంటే ఈ నార్త్ ఈస్ట్ లో డైరెక్షన్ రివర్స్ అయ్యి నార్త్ నుండి వస్తాయి. ఈ నార్త్ ఈస్ట్ మాన్సూన్ లో సౌత్ వెస్ట్ కన్నా మన ఆంధ్రప్రదేశ్ కి తక్కువ వర్షాలు పడతాయి. కానీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మంత్స్ లో లో ప్రెజర్స్ నుండి సైక్లోన్స్ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. గతంలో కూడా మన ఉత్తరాంధ్ర జిల్లాలో బీభత్సం సృష్టించిన తుఫాన్లు అక్టోబర్ అండ్ నవంబర్ మంత్స్ లోనే వచ్చాయి. సో అందుకే ఇది సైక్లోన్ సీజన్ గా చెప్తారు. పంట చేతికి వచ్చే టైంలో అపారమైన నష్టాన్ని కలిగిస్తాయి ఈ తుఫాన్లు. ఇక ఈ సంవత్సరం వర్షాలు అనుకున్న విధంగానే నార్మల్ గానే పడ్డాయి. ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, కాకినాడ, కోనసీమ మరియు నెల్లూరు జిల్లాలు తప్పించి మిగతా అన్ని జిల్లాల్లో నార్మల్ టు అబౌవ్ నార్మల్ రైన్ఫాల్ కురిసింది. అండ్ అక్టోబర్ మంత్ ఎండ్ లో ఒక లో ప్రెషర్ సిస్టమ్ బే ఆఫ్ బెంగాల్ లో ఏర్పడనుంది. దీని ప్రభావం మన ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఉండబోతుంది. ఇటువంటి మరిన్ని వెదర్ అప్డేట్స్ కోసం మన శ్రీకాకుళం వెదర్మన్ పేజ్ ని ఫాలో అయిపోండి.